ఉరుకుల పరుగుల జీవితాలు, మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పరిస్థితిని కూడా పట్టించుకోని జనాలు వెరసి బరువు పెరిగే అనారోగ్యం బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. మరో ఆందోళనకర విషయం ఏంటంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి విచ్చలవిడిగా ఔషధాలు వాడేస్తున్నారు. డాక్టర్లను సంప్రదించకుండా, ఎవరిని కనీసం ఒక్క మాట అడగకుండానే ఆన్లైన్లో వెతికి ఆ మందులు తీసుకుని లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బరువు తగ్గించే GLP-1 ఆధారిత ఔషధాల కట్టడి చర్యలకు సిద్ధమైంది. ఆయా మందులు వాడాలంటూ చేసే ప్రచారాలపైన నిషేధం విధించింది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ కాలంలో బరువు పెరగడం సాధారణ విషయంగా మారింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 4 పెద్దలలో ఒకరు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నారుల విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా అధిక బరువున్న చిన్నారుల్లో భారత్ 2వ స్థానంలో నిలుస్తోంది. ఇక్కడ అధిక బరువుకు మించిన మరొక ఆందోళనకర సంగతి ఉంది. అదే బరువు తగ్గించుకోవడం కోసం విచ్చలవిడిగా మందులు వాడకం. రోజురోజుకి ఈ సమస్య ప్రమాదకరంగా మారుతోంది. ప్రమాద సంకేతాల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సమస్య పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకుంది. బరువు తగ్గించే GLP-1 ఔషధాల కట్టడికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఔషధాల వినియోగ ప్రచారంపై నిషేధం విధించింది. ఈ మధ్య బరువు తగ్గడానికి మెడిసిన్ అందుబాటులో ఉందనే విషయం అధికంగా ప్రచారంలో ఉండటంతో డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా బరువు తగ్గే అనధికార ఔషధాలపై నిఘా పెట్టింది. అలాంటి ఔషధాల కొనుగోలు, ప్రచారంపై నిషేధం విధించింది. ఎందుకంటే ఇటీవల GLP-1 ఆధారిత బరువు తగ్గించే జెనరిక్ రకాల ఔషధాలు దేశీయ మార్కెట్లోకి ప్రవేశించాయి. ఫలితంగా రిటైల్ ఫార్మసీలు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, వెల్నెస్ క్లినిక్ల ద్వారా సులభంగా ఈ మందులు లభించడంపై ఆందోళన నెలకొంది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇలాంటివి వాడితే బరువు తగ్గడం పక్కన పెడితే ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనధికారిక అమ్మకాలపై డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణ చేపట్టింది. అవి మార్కెట్లో సులభంగా లభించకుండా కఠిన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల్లోని సంబంధిత శాఖలతో కలిసి GLP-1 తరహా ఔషధాలపై నిఘా పెట్టింది. ఫార్మాస్యూటికల్ సరఫరా వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలను అడ్డుకోవడంతో పాటు అనధికారిక మెడిసిన్ కొనుగోలు, వినియోగంపై రాష్ట్ర నియంత్రణ సంస్థలతో కలిసి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మధ్య కాలంలోనే 49 సంస్థల్లో తనిఖీలు చేసింది. అందులో ఆన్లైన్ ఫార్మసీ, వేర్ హౌస్, డ్రగ్స్ హోల్సేలర్స్, రీటైలర్స్, ఆరోగ్య కేంద్రాలు, బరువు తగ్గించే క్లినిక్లు ఉన్నాయి. ఈ తనిఖీల్లో బరువు తగ్గే ఔషధాల అనధికారిక అమ్మకాలు, ప్రిస్క్రిప్షన్లు, తప్పుదారి పట్టించే మార్కెటింగ్ వ్యవస్థలు వంటి అనేక విషయాలు ఉన్నాయి. వాటన్నింటినీ గుర్తించిన డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆయా సంస్థలకు నోటీసులిచ్చింది. వైద్యుల సలహాలు, సూచనలు లేకుండానే ఇష్టం వచ్చినట్లుగా ఈ మందులు వాడటం వల్లే సమస్యలన్నీ. పైగా అలా వినియోగించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అందుకే ఇకపై ఇలాంటి ఔషధాలపై నిఘా భారీగానే ఉంటుందని తేల్చి చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. అనధికారికంగా ఈ మందులు విక్రయిస్తే ఆయా సంస్థల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు భారీ జరిమానాలు విధించేందుకు వెనుకాడమని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా చూస్తే భారత్లో బరువు తగ్గేందుకు 2 రకాల ఔషధాలు మార్కెట్లో ఉన్నాయి. ఓ రకంగా వెయిట్ లాస్ మార్కెట్ను ఇవి శాసిస్తున్నాయి. ఒకటి సెమాగ్లుటైడ్ కాగా మరొకటి ఒజెంపిక్. ఈ ఒజెంపిక్ అనేది ఇంజెక్షన్. ఈ రెండింటినీ GLP-1 డ్రగ్స్ గానే పరిగణిస్తున్నారు. GLP అంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్. వీటిని తీసుకున్నప్పుడు ఆకలి మందగిస్తుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది. అంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. తద్వారా ఆహారం తీసుకునేందుకు వీలుండదు. వారానికోసారి ఈ మెడిసిన్ వాడుతున్న వారు చాలా మందే ఉన్నారు. మొదట్లో తక్కువ డోస్తోనే ఈ ట్రీట్మెంట్ మొదలవుతుంది. క్రమంగా డోస్ పెంచుతూ పోతారు. కీలక విషయం ఏంటంటే ఈ మందులు తీసుకున్నప్పుడు వారాల్లోనే ఫలితాలు వస్తాయి. అంటే బరువు తగ్గడం మొదలవుతుంది. కానీ వైద్య నిపుణులు చెప్పే మాటను ఇక్కడ ఓసారి ప్రస్తావించాలి. బరువు తగ్గేందుకు ఈ మెడిసిన్ వాడకం వరకు సరే,
కానీ ఓసారి మానేశారంటే మళ్లీ కొద్ది రోజుల్లోనే బరువు పెరుగుతారు, ఆకలి మళ్లీ పెరుగుతుంది. అంటే కథంతా మళ్లీ మొదటికే వస్తుంది. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా కేవలం పూర్తిగా మందులపైనే ఆధారపడితే కండరాలు బలహీనంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన విషయం, అందరికీ ఈ GLP-1 డ్రగ్స్ ఒకే రకంగా పనిచేయవు. వాళ్ల శరీరం స్పందించే తీరుని బట్టి మార్పు కనిపిస్తుంది. గరిష్టంగా 15% మేర బరువు తగ్గేందుకు వీలుంటుంది. కాకపోతే అదే స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. విపరీతమైన నీరసం, డయేరియా, పిత్తాశయంలో రాళ్లు రావటం, ప్యాంక్రియాటిస్ లాంటి సమస్యలు వస్తాయి. బరువు తగ్గాలి అంటే ఫస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చేయడం కష్టంగా అనిపించి జనాలకి ఈజీ వే అవుట్ చూస్తున్నారు. ఏదైతే ఈజీగా అయిపోతుందో దానికోసం చేస్తున్నారు. ఇది వాళ్ళకి ఏంటంటే దీని ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావచ్చు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు, ఎలా వాడాలో తెలియదు. సో ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్స్ కూడా ఈ మందుని అమ్మకూడదు. అమ్మడం నేరం అన్నట్టు చేయాలి. ఎలా అయితే నార్కోటిక్ మందుల్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకుండా ఉంటామో అలాగే దీన్ని కూడా అలా టైట్గా రెగ్యులేట్ చేయాలి గవర్నమెంట్. సాధారణంగానే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా, ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం ఓ అలవాటుగా మారుతోంది. ఈ కారణంగానే ఒబిసిటీ పెరుగుతోంది, కండరాలు బలహీనంగా మారుతున్నాయి. అదే సమయంలో కొవ్వు శాతం పెరుగుతోంది. సరైన ప్రోటీన్ తీసుకోకుండా, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువ రోజుల పాటు ఉంటే ఊబకాయం మరింత అధికమవుతుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం మానేసి వేగంగా బరువు తగ్గాలని ఆరాటపడుతున్నారు చాలామంది. సోషల్ మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన సమాచారం విరివిగా అందుబాటులో ఉంటోంది. ఫలానా వారు ఆ మందులు వాడి బరువు తగ్గారని చూసి అవే మెడిసిన్ వాడుతున్న వారు ఉన్నారు. ఓ రకంగా ఒకరిని చూసి మరొకరు ప్రభావితమవుతున్నారు. కొన్ని అధ్యయనాల అంచనాల ప్రకారం భారత్లో యాంటీ ఒబిసిటీ డ్రగ్ మార్కెట్ 2021 నాటికి $16 మిలియన్ ఉండేది. ఇప్పుడది ఏకంగా $100 మిలియన్ చేరుకుంది. అంటే 5 ఏళ్లలో ఏ స్థాయిలో వాడకం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 1-2 సంస్థలే దాదాపు 3/2 మార్కెట్ను శాసిస్తున్నాయి. కొత్తగా వచ్చినటువంటి ఈ మందులు ప్రధానంగా చాలా మంచి రీసెర్చ్ ఆధారంగా ఏర్పడినటువంటివి. కాకపోతే ఏదైనా కూడా కాలక్రమేణా దాంట్లో ఉన్న మంచి చెడులు మనకు బాగా తెలుస్తాయి. వేలం వెరిలాగా దాన్ని ఎక్కువగా వాడడం మొదలు పెడితే ఏదైనా కాంప్లికేషన్స్ వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాటి మీద పరిశోధనలు చేస్తున్న సమయంలోనే కొన్ని కాంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. అటువంటి వాటిలో ప్రధానంగా ఇప్పుడు బరువు తగ్గడానికి GLP-1 అంటగనిస్ట్ ఏదైతే వస్తున్నాయో ఆ మందులన్నీ కూడా బరువు తగ్గిస్తూ ఉన్నాయి. తాత్కాలికంగా అయినా సరే చాలా వరకు చాలా మంచిగా తగ్గిస్తున్నాయి. ఒక 15-20 కిలోలు తగ్గిన వాళ్ళు కూడా ఉంటున్నారు. కానీ చాలా టెంపరీ. ఆ తర్వాత వాళ్ళు ఆపిన తర్వాత కాంప్లికేషన్స్ ఆపలేకపోవడానికి ప్రధాన కారణంగా కనపడుతున్నాయి. అంటే ఆపిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడతారంటే దాని బదులు ఆపకుండా అది వేసుకుంటే పోలా అన్నట్టుగా వాళ్ళు మందులు వేసుకుంటూ ఉన్నారు. ఈ డ్రగ్స్ కు సంబంధించిన ఇంజెక్టబుల్ పెన్ 4 వారాల పాటు వినియోగిస్తే దాదాపు $14,000 నుంచి $27,000 మేర ఖర్చవుతోందని అంచనా. ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ లో జెనరిక్ మందులు విరివిగా అందుబాటులో ఉంటున్నాయి. అవి కూడా తక్కువ ధరకే. అంటే అంతకు ముందు ఖర్చు వెనకాడిన వారు ఇప్పుడు విపరీతంగా వాడేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే వీటిని మ్యాజిక్ పిల్స్ గా భావిస్తున్నారు. ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న వెయిట్ లాస్ డ్రగ్స్ కు జెనరిక్ వర్షన్స్ తీసుకొచ్చేందుకు పదుల సంఖ్యలో సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏంటంటే ఈ మందులు ఎంత అందుబాటులోకి వస్తే అంత ముప్పు పొంచి ఉన్నట్లే లెక్క. షుగర్ వ్యాధికి ఫస్ట్గా దీన్ని అప్రూవల్ చేశారు. సో సబ్సిక్వెంట్ జరిగిన క్లినికల్ ట్రయల్స్లో భాగంగా దీన్ని వెయిట్ లాస్ కోసం ఒబేసిటీ ట్రీట్మెంట్గా కూడా దీన్ని రెగ్యులేటరీ అథారిటీస్ అనేవి అప్రూవ్ చేయడం జరిగింది. అయితే దీని ఒక పేటెంట్ డ్రగ్, ఇన్నోవేటర్ అయితే ఒక డ్రగ్ ఎవరైతే కనిపెట్టారో ఆ ఇన్నోవేటర్ డ్రగ్ యొక్క పేటెన్సీ అది ఈ యొక్క March 21కి అయిపోవడం ద్వారా ఇంకా అనేక వివిధ కంపెనీస్ జెనరిక్ డ్రగ్ అనేది ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాయి. సో దీనిలో మెయిన్ ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఇన్నోవేటర్ డ్రగ్ నోవార్టిస్ సంబంధించినటువంటి మంత్లీ ట్రీట్మెంట్కి 20,000 ఖర్చు అవుతుండగా ఇప్పుడు వస్తున్నటువంటి జెనరిక్ డ్రగ్స్తోని దాదాపు 50-90% ఆఫ్ కాస్ట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. కేవలం మీకు 1,200 నుంచి 2,000 లోపే ఈ యొక్క డ్రగ్ అని అందుబాటులో రాబోతా ఉంది. జిమ్ ట్రైనర్స్ చెప్పారని, డైటీషియన్స్ సలహా ఇచ్చారని, ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ మందులు వాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆన్లైన్ ఫార్మసీల నుంచి కేవలం ఓ ఫోన్ కాల్తోనే మెడిసిన్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇక ఈ అవకాశాన్ని ఎంతగా బిజినెస్ చేసుకుంటున్నారంటే బ్యూటీషియన్స్ కొందరు బ్రైడల్ ప్యాకేజీలు అందిస్తున్నారు. పెళ్లి రోజు నాటికి బరువు తగ్గించేందుకు వీలుగా ఈ మెడిసిన్ వారే రిఫర్ చేస్తున్నారు. అంటే ఏదో సాధారణ జ్వరం, తలనొప్పి మాత్రల్లాగా వీటిని వాడుతున్నారు. నిజానికి ఊబకాయం అనేది దీర్ఘకాలిక సమస్య అన్నది గుర్తించాలి. ఆ సమస్యకు పరిష్కారం శారీరక శ్రమ, ఆహారంలో మార్పులు. ఇవి కాకుండా ఇంకేం ప్రయత్నించినా సరే మళ్లీ ఆ ఇబ్బంది వస్తూనే ఉంటుందన్నది వైద్యులు ఇస్తున్న వివరణ. పైగా ఊబకాయంతో పాటు మరెన్నో అనారోగ్యాలు వస్తాయి.
నిపుణుల మాటల్లో చెప్పాలంటే కనీసం 20 రకాల క్యాన్సర్లు వస్తాయి. సంతానలేమి, ఫ్యాటీ లివర్ లాంటివి ఇబ్బంది పెడతాయి. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టే కేంద్రం ఇంతగా నిఘా పెట్టాల్సి వచ్చింది. వాస్తవానికి ఇది ప్రజారోగ్యానికే అతిపెద్ద ముప్పు. ఎక్కువ రోజుల పాటు నిర్లక్ష్యం చేస్తూ పోతే ఆ పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉండే డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ఇప్పుడు కేంద్రం గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మెడిసిన్ తయారీ సంస్థలకు అడ్వైజరీ కూడా జారీ చేసింది. ప్రస్తుతానికి ఈ చర్యలు ఆహ్వానించదగ్గవే అయినా రానున్న రోజుల్లో వీటి ఫలితాలు ఎలా ఉండనున్నాయనేది వేచి చూడాలి.